నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారండి, అధిక మాసం వస్తుంది కదండి, ఏదైనా ఒక పరిహారం ఉంటే చెప్పమని అడిగారు. కాస్త ముందుగానే మీ అందరికీ ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇక ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి. ఇంతకీ ఈ పరిహారాన్ని దేనికి చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా వీడియోలో చెప్తానండి. ఈ అధిక మాసం అనేది 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ అధిక మాసంలో మనం చిన్న ఇప్పుడు చెప్పే పరిహారాలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఈ పరిహారం విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి. ఈ అధిక మాసంలో మన ఇంటిని, మన పూర్వకర్మలను శుద్ధి చేసుకోవడానికని ఒక చిన్న సువర్ణ అవకాశం ఉందండి. అధిక మాసంలో మనం పూజలు చేయడం వల్ల, భగవతారాధన చేయడం వల్ల ఖచ్చితంగా ఈ మాసంలో మనం ఎంత ఎక్కువగా చేస్తే అంతగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడైతే నేను ఒక చిన్న పరిహారాలు చెప్తానండి. పూర్తిగా వీడియోని అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు స్కిప్ చేసి వెళితే కొన్ని విషయాలు మీరు మిస్ అవుతారు, సరిగ్గా అర్థం కావండి. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇక లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే మంచి కంటెంట్స్తో ఉన్నవి ఇలాంటివి 10 మందికి ఉపయోగపడేలా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా కేవలం ఈ అధిక మాసంలో చేసుకునే పరిహారాలు కాబట్టి ఇవి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా మీలో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక మనం లేట్ చేయకుండా మిగతా వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఒక్కోసారి మనం ఎన్ని పరిహారాలు చేసినా ఎన్నో రకాలైన యంత్రాలు పెట్టుకుంటుంటారు, పూజలు చేస్తూ ఉంటారు, కానీ సరైన ఫలితాలు ఉండవు. దానికి కారణం మన పూర్వజన్మలో చేసుకున్న పాపాలు, శాపాలు. అంటే మనం ఎన్నో జన్మలు పుడుతూ ఉంటాము, వెళుతూ ఉంటాము, కానీ ఈ పాపాలు అనేటివి ప్రతి జన్మకు కూడా అవి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి, అంటే సంక్రమిస్తూ ఉంటాయన్నమాట. అలానే చెప్పాలంటే మనకి నెగిటివ్ అనేది అధికంగా ఉండడం వల్ల కూడా ఏదైతే మీరు కొన్ని పనులు అనుకుంటారు కదండి, అది బిజినెస్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఇంటి విషయాలకు సంబంధించి, అంటే అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటి కుటుంబ వ్యవహారాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ ఏదైనా సరేనండి, ఆ పనులు సరిగ్గా ముందుకెళ్లకుండా ఆటంకాలు వస్తుంటే ఈ అధిక మాసంలో ఈ పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితాలు వస్తాయండి. మీ ప్రతి ఒక్క పని కూడా పూర్తయిపోతుంది. సరేనండి, మొదటిగా పరిహారం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది పచ్చ కర్పూరం కావాలి. అలానే పటిక ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇది పంచదార పటిక కాదండి, మామూలుగా మనం నీటిని శుద్ధి చేస్తూ ఉంటాం కదా, ఇంకా మెడిసినల్గా కూడా ఉపయోగిస్తూ ఉంటాం కదా, దెబ్బలు తగిలినప్పుడు మనం మందులుగా కూడా వాడుతూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ దిష్టి తగలకుండా ఉండడానికి కూడా ఇంటి గుమ్మం దగ్గర కూడా మనం కడుతూ ఉంటాం. అంటే కొందరికి అర్థం కాదు కదండి, అందుకే ఇంత వివరంగా చెప్తున్నాను. దీనిని ఆలం అంటారండి. తాంత్రిక ప్రక్రియలో చాలా వరకు వాడుతూ ఉంటారు, అది కూడా కొంత కావాలండి మనకి ఇక్కడ. ఇక తర్వాత దొడ్డుప్పు కావాలండి, అంటే రాళ్ళుప్పు కావాలన్నమాట. అంటే మన ఇంట్లోనే ఉంటుంది కదండి, అది తీసుకుంటే సరిపోతుంది. ఈ 3 పదార్థాలు కావాల్సి ఉంటుంది ఈ పరిహారానికి. అయితే ఈ మూడింటిని కూడా మనం సమానంగా తీసుకోవాలి. అంటే మీరు ఉప్పు 50 గ్రాములు తీసుకున్నారనుకోండి, పచ్చకర్పూరం కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి, పటిక కూడా ఒక 50 గ్రాముల చొప్పున సమాన భాగాలుగా తీసుకోవాలి. తర్వాత ఈ మూడింటిని కూడా మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసి పెట్టుకోండి. ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఏదైనా సరే మీకు అందుబాటు అయిన ఒక డబ్బాలో వేసి పక్కన పెట్టుకోండి. అంటే ఈ పౌడర్ని మీరు నెలకు సరిపడా చేసుకోండి. అంటే కేజీలు చేసుకోమని కాదండి, కొద్దిగా వాడుకోవాలి, అది కూడా చెప్తానండి నేను. అందుకని మీరు కొంత మోతాదులో మీరు ఒక 1 మంత్కి సరిపడా, అంటే ఈ అధిక మాసం మొత్తానికి సరిపడా మీరు ఈ పౌడర్ని తయారు చేసి పెట్టేసేసుకోండి. ఇక అలా మీరు చేసుకున్న ఆ పౌడర్ని మీరు ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాస్ కానీ లేదంటే ఒక స్టీల్ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి. దాని నిండుగా నీళ్లు తీసుకున్న తర్వాత ఈ పౌడర్ని, అంటే ఒక స్పూన్ పౌడర్ అయినా సరే దాంట్లో వేయండి ఈ గ్లాస్ నీళ్ళల్లో. ఇక మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులకు తగ్గట్టుగా, అంటే బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఇలా ఎన్ని గదులు ఉన్నాయో మీ ఇంట్లో అన్ని గదులకు తగ్గట్లుగా, మీ ఇంట్లో మొత్తం బాత్రూమ్ టాయిలెట్తో సహా ఒక 6 గదులు ఉన్నాయనుకుందాం, 6 గ్లాసులు తీసుకోండి. ఆ 6 గ్లాసుల నిండుగా నీళ్ళు తీసుకోండి. ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క స్పూన్ చొప్పున ఈ పౌడర్ వేసి కలిపి ఒక్కొక్క గదిలో పెట్టండి. బాత్రూమ్ టాయిలెట్లో కూడా పెట్టండి. మీకు ఎలా వీలవుతుందో అక్కడ ఉన్న ఒక ప్లేస్లో పెట్టండి. అంటే ఈ మూల పెట్టాలా ఆ మూల పెట్టాలా అనేది ఏం లేదండి, ఎక్కడో ఒక చోట పెట్టండి, కదపకుండా. అలానే ఒక 3 రోజుల పాటు పెట్టాలన్నమాట. ఇంట్లో ఉన్నారనుకోండి పిల్లలు, వాళ్ళు ఎవరైనా సరే దాన్ని ముట్టుకోకుండా, కాస్త కదపకుండా, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మీరు సేఫ్గా ఉన్న ఒక ప్లేస్లో
ఒక 3 రోజుల పాటు పెట్టండి ఈ గ్లాస్ని. ఈ విధంగా పెట్టేసిన తర్వాత పొరపాటును కూడా మీరు టచ్ చేయకుండా ఉండాలండి. ఇలా మీరు అధిక మాసంలో మధ్యాహ్నం అంటే ఏదో ఒక రోజున మధ్యాహ్నం 3 గంటల సమయంలో మీరు పెట్టారనుకోండి, ఇక తర్వాత 3వ రోజున మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత వాటన్నిటిని కూడా ఆ గ్లాసులు ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళి సింక్లో ఉన్నా కానీ లేదంటే బాత్రూంలో ఉన్న టాయిలెట్లో కానీ ఎక్కడైనా సరే ఆ నీళ్ళను పోసేయండి, పారబోసేయండి. ఇలా మీరు 3 రోజులకు ఒకసారి చేస్తూ వెళ్ళండి ఈ అధిక మాసంలో. దీనివల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది. అలానే గోడల మీద మీకు తెలియకుండా ఉండి ఆశ్రయించి ఉన్న కొన్ని శక్తులు ఆ గ్లాసులోకి ఆవహించబడతాయి, ఆ నీటిలోకి. కాబట్టి మీరు ఎప్పుడైతే డ్రైనేజీలో పోసేస్తారో ఆ డ్రైనేజీలోకి వెళ్ళిపోతాయి, ఇబ్బంది ఏమి ఉండదనమాట. ఇక ఇంట్లోనూ తలుపు గోడల మీద, సామాన్ల మీద, వీటి మీద ఉన్న నెగిటివ్ అంతా కూడా పోవడమే కాకుండా మన మీద తంత్రమంత్ర ప్రయోగాలు ఇలాంటివి ఏవైనా ఉంటే ఇది లాక్కొని మనల్ని కూడా అంటే మనల్ని మన ఇంటిని కూడా శుద్ధి చేస్తుంది. ఇక మీరు ఏదైతే ఈ పొడిని తయారు చేసి పెట్టించుకున్నారు కదండి, ఇక తర్వాత ఏం చేస్తారంటే మీరు స్నానం చేసే ముందుగా కొద్దిగా నీళ్ళు తీసుకోండి. అంటే ఒక పావు స్పూన్ మామూలుగా ఈ పౌడర్ తీసుకోండి. మగ్గులో అది వేడి నీళ్ళైనా పర్వాలేదండి, లేదంటే చన్నీళ్ళైనా పర్వాలేదు. ఒక మగ్గులో నీళ్ళు తీసుకోండి. ఆ నీళ్ళల్లో ఒక పావు స్పూన్ ఈ పౌడర్ని వేసి మీరు స్నానం చేయాలి. అంటే మీ ఒంటి మీద పోసుకోండి. ఇలా మీరు ఒక నెల రోజుల పాటు చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత అంటే మీరు మామూలుగా ఈ నీళ్ళతో స్నానం చేశారనుకోండి, ఒక మగ్గు నీళ్ళల్లో ఈ పౌడర్ వేసుకొని మీరు ఒంటి మీద పోసేసుకున్నారు. తర్వాత మామూలుగా మీరు సోప్ పెట్టి స్నానం చేసేసుకోవచ్చు. ముందైతే మగ్గులో పౌడర్ వేసుకొని ఒక చెంబు నీళ్ళు మీ ఒంటి మీద పోసుకున్న తర్వాత మామూలు నీళ్ళతో స్నానం చేసుకోవచ్చు అనమాట. ఇందాక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసే దానికోసం ఇప్పుడు మన ఒంటి మీద నుంచి నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది అనమాట ఈ పరిహారం. ఇక మన ఆత్మని ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇక్కడ అసలు ఆత్మని ఎందుకు శుద్ధి చేసుకోవాలంటే మన మనసుకు ఒక అద్భుతమైన గుణం ఉంది. మనం ఏదైనా ఒక మంచిగా ఆలోచన చేస్తేనే మంచి జరుగుతుంది. అదే మనం నెగిటివ్గా ఆలోచన చేస్తే మనకు నెగిటివ్గా ఉంటుంది కదండి. అంతే కదండి. చాలా వరకు శత్రువుల వల్ల ఇబ్బంది అంటూ ఉంటారు, కానీ మన వల్ల మనకే చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. అంటే మనకు మనమే కలిగించుకుంటాం. అది ఎలా అంటే ఏదైనా ఎవరైనా చేసేటప్పుడు ఎదుటి వారిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మనలో ఉన్న సహజమైన శక్తిని మనం కోల్పోతాం. ప్రతి ఒక్కరికి ఉంటుందండి సహజమైన శక్తి అని, కానీ ఎదుటి వారిని అనుకరించడం వల్ల మనకున్న శక్తి పోతుంది. దానివల్ల భగవంతుడి నుంచి కొన్ని విషయాలు మనం కోల్పోతాం. కానీ మనం ఏమనుకుంటాం, మనకు కలిసి రావటం లేదండి, డబ్బున్న వాళ్ళు కూడా అలాంటిది చేశారు కాబట్టి మనం కూడా అలానే చూసి ఫాలో అయిపోతే బాగుంటుంది కదా, తర్వాత చేసిన తర్వాత కలిసి రావడం లేదని ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. ఎవరైతే కలిసి రావడం లేదని బాధపడుతున్నారో తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. మీ ఆత్మ శుద్ధి అవుతుంది. పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేశామనేది మనకు తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తామన్నది కూడా మనకు తెలియదండి, వాటి ఫలితం కూడా మనకు తెలియదు. అందుకని ఏం చేయాలంటే ఈ అధిక మాసంలో 1 గంట సేపు ప్రతిరోజు మీరు మౌన వ్రతాన్ని పాటించండి. అంటే ఎవరితో మాట్లాడకండి, ఫోన్ తీసుకోకండి, ప్రశాంతంగా మొక్కల దగ్గర ఏదైనా దేవతా మందిరం దగ్గర దేవుని అలా చూస్తూ ప్రశాంతంగా కూర్చోండి. 1 గంట సేపు మౌనంగా ఉండండి. మౌనంగా ఉండడం వల్ల అంటే మీ ఇష్టదైవాన్ని మీరు అనుకుంటూ ఉండడం వల్ల ఈ నెల రోజుల్లో మీకు తెలియకుండానే మీ యొక్క ఆత్మశుద్ధి అయిపోతుంది. మీరు పొరపాటును కూడా ఈ టైంలో ఎవరితోనూ మాట్లాడకండి. ఈ 24 గంటలు ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా చేయండి. 1 గంట సేపు మాట్లాడకుండా ఆ టైంలో మీ ఇష్టదేవత యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి. రోజుకొక్కసారి ఇలా చేస్తే చాలండి, మీ ఆత్మ శుద్ధి అవుతుంది. మీ మనసులో అనుకోండి, పూర్వజన్మలో నేను తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే ఆ తప్పుల నుంచి నన్ను బయటపడే స్వామి అని కోరుకోండి. ఖచ్చితంగా మీకు మార్పు కలుగుతుంది. ఇలాంటి అధిక మాసంలో మనం చేయడం వల్ల జీవితంలో ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది. ఈ మాసంలో మీకు వీలైనంత వరకు పేదవారికి ఆహారం పెట్టండి. మీ ఓపికను బట్టి చిన్నపిల్లలకు బిస్కెట్స్ కానీ, పాలు కానీ, చాక్లెట్స్ కానీ ఇలాంటివి ఏవైనా దానం చేయండి. వీలైనంత వరకు జంతువులకి, పక్షులకి ఏదో ఒక పదార్థాన్ని ప్రతిరోజు ఆహారంగా పెట్టండి. ఈ నెల రోజుల్లో మీరు చేయగలిగితే మీ ఆత్మశుద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనిలోనే విజయం సాధిస్తారు. నా జీవితంలో ఒక క్లిక్ అనేది లేదండి, ఆకర్షణ లేదండి అని అంటూ ఉంటారు కదండి. ఇది చేసి చూడండి, ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలన్నింటినీ మీరు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి. తప్పకుండా చేసుకోండి. మీ అందరికీ మంచి ఫలితాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి. ఇక లైక్ చేయకుండా ఉంటే ఎవరైనా లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.